ఇప్పుడు మెయిన్ మీడియా హౌసెస్లో కూడా లెగసీ మీడియా అంటాం కదా, అందులో కూడా ఇప్పటికీ కూడా సూత్రాలకు కట్టుబడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. అందులో కూడా చేయని వాళ్ళు ఉన్నారు. రెండు రకాల వాళ్ళు ఉన్నారు. అవును, యూట్యూబ్ ఛానల్స్లో కూడా అట్లాగే ఉన్నారు. అంటే ఒక బేసిక్ ఫండమెంటల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు పని చేయలేరు. అవును, చేస్తున్న వాళ్ళు మోస్ట్లీ దే ఆర్ నాట్ జర్నలిస్ట్. వాళ్ళు ఊరికే వాళ్ళ ఎగ్జాక్ట్లీ వాళ్ళు అనకూడదు కానీ యాంకర్ కి జర్నలిస్ట్ కి తేడా తెలియట్లేదండి. ఇది నేను ఎంత బాధపడుతున్నాను, నిజంగా చాలా బాధపడుతున్నాను. అసలు కెమెరా ముందు కూర్చుని ఎవరినో ఇది వేళ ఏంటి February 14th కదండి, ఒకసారి ముద్దు పెట్టండి అని అంటే వాళ్ళు ముద్దు పెట్టడం ఏమిటి, దాన్ని ప్రజలందరూ చూడడం ఏంటి, వాళ్ళు చేసిందే ఒక పనికిమాలిన పని అనకూడదు కానీ దాన్ని ప్రజలు కనీసం ఖండించకుండా ఇలాంటివి చూడము, ఇలాంటివి పెట్టకండి అని ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రావాలి. అప్పుడు కదా వీళ్ళకు కూడా ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేది. ఒక మాట నాకేమనిపిస్తుంది అంజలి, చేసే వాళ్ళని చూసే వాళ్ళని చూస్తే సమాజంలో పర్వర్షన్ పెరిగిపోయింది బాగా. చాలా చాలా. ఈ పెరిగిపోయిన పర్వర్షన్కి రిఫ్లెక్షనే ఈ జర్నలిజం. అంటే ఈ జర్నలిజంలో మనం ఏ ధోరణులు అయితే చూస్తున్నామో ఇవన్నీ కూడా ఆ పర్వర్షన్కి రిఫ్లెక్షన్. సమాజంలో పర్వర్షన్ ఉంది, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. జర్నలిస్టులు ఏమి పైనుంచి రారు కదా, ఇదే సమాజం నుంచి వస్తారు కదా, ఈ సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఆ పర్వర్షన్ ఇక్కడ క్యారీ చేస్తున్నారు అనిపిస్తుంది. ఈ క్యారీ చేయకుండా ఉండడానికి వాళ్ళకు ట్రైనింగ్ కావాలి, ఆ ట్రైనింగ్ లేదు.